డిప్యూటీ గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ ఎవరంటే పూనం గుప్తా. డిప్యూటీ గవర్నర్ అనేది పూనం గుప్తా. అండ్ ప్రెజెంట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గవర్నర్ ఎవరంటే సంజయ్ మల్హోత్రా. నెక్స్ట్ క్వశ్చన్, కృష్ణస్వామి కస్తూరిరంగన్. కృష్ణస్వామి కస్తూరిరంగన్ అనే అతను దేనికి సంబంధించిన అతను? ఈజ్ రిలేటెడ్ టు, ఇతను అనమాట ఇస్రోకి సంబంధించిన అతను, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కి సంబంధించిన అతను. ఇతను మేజర్ రోల్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో మేజర్ రోల్ని చేశారనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 107th నేషనల్ పార్క్. 107th నేషనల్ పార్క్ ఏంటంటే మనకి సిమ్లీపాల్ నేషనల్ పార్క్. సిమ్లీపాల్ నేషనల్ పార్క్ ఇది బీహార్లో ఉంది. ఇది ఇంతకు ముందు దాకా దీన్ని టైగర్ రిజర్వ్గానే చూసేవాళ్ళు. ఇప్పుడు దీన్ని అన్నమాట 107th నేషనల్ పార్క్ కింద చేర్చారు. సో ఇది ఇంపార్టెంట్ అనమాట. న్యూ నేషనల్ పార్క్ కాబట్టి ఇది సిమ్లీపాల్ నేషనల్ పార్క్ బీహార్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జిక్రాన్ హైపర్సోనిక్ మిసైల్ అనేది ఎవరి చేత లాంచ్ చేయబడిందంటే రష్యా. నెక్స్ట్ క్వశ్చన్, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బిలియనియర్స్. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బిలియనియర్స్ ఎక్కడ ఉన్నారు అని అడిగితే దీని ఆన్సర్ వచ్చేసి యూఎస్ఏ. యూఎస్ఏలో మనకి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బిలియనర్స్ ఉన్నారు. దాని తర్వాత నెక్స్ట్ చైనా, దాని తర్వాత ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రచండ్ ప్రహార్ ఎక్సర్సైజ్ అనేది ఎక్కడ జరిగింది అని. ప్రచండ్ ప్రహార్ అనే ఎక్సర్సైజ్ అరుణాచల్ ప్రదేశ్లో జరిగింది. ఈ ప్రచండ్ ప్రహార్ అనేది ఏంటంటే మొత్తం మనకు ఇండియాకు ఉన్న డిఫెన్స్ ఫోర్సెస్ అనమాట, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ అండ్ నేవీ, ఈ మూడు కలిసి చేసిన ఎక్సర్సైజ్ ఏంటంటే ప్రచండ్ ప్రహార్. ఇది అరుణాచల్ ప్రదేశ్లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండి. థీమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ యోగా డే. ఇంటర్నేషనల్ యోగా డే యొక్క థీమ్ ఏంటి? ఇంటర్నేషనల్ యోగా డే యొక్క థీమ్ ఏంటంటే యోగా ఫర్ వన్ ఎర్త్ అండ్ వన్ హెల్త్. యోగా డే ఎప్పుడు అంటే 21st జూన్. చాలా ఇంపార్టెంట్ అండి. 21st జూన్ యోగా డే ఎప్పుడైనా అడుగుతున్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్ మేబీ థీమ్ ఏంటని అడగచ్చు. థీమ్ వచ్చేసి యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ ఓన్ 2025 రంజీ ట్రోఫీ. రంజీ ట్రోఫీ ఎవరు గెలిచారని అంటే విదర్భ గెలిచింది కేరళ మీద. సో ఇంకా లాస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బెగ్గింగ్ అనేది క్రైమ్గా ఎక్కడ డిక్లేర్ చేశారంటే ఇండోర్ అండ్ భోపాల్లో బెగ్గింగ్ అనేది ఒక క్రైమ్గా డిక్లేర్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో.